నందు ప్రియులారా, మీకు శుభాలు. ప్రసాద్ జములముడి ఛానల్ను వీక్షిస్తున్న వారికి ప్రత్యేక మనవి, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఛానల్ను పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. పాడుకుని దేవుని నామమునకు ఘనత, మహిమ, ప్రభావాలు అందరం కూడా సంతోషంగా నేను కనపడతాను. చప్పట్లు కొడతాను. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయము. ఎడారిలో ఊటలను, జలరాసులలో ధ్రువను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయము. సత్యస్వరూపి, నీ దివ్య వాక్యమే నాకు జీవమానం. సారము ఎదుజల్లు, నీ నీడలే నాకు జీవన గమనం. సంతోషంగా సత్యస్వరూపి, నీ దివ్య వాక్యమే నాకు క్షేమాధారం. సారము ఎదజల్లు, నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి, నీ దివ్య వాక్యమే నాకు క్షేమాధారం. సారము ఎదజల్లు, నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన నీ దేశముతో, జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో, జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. పరిశుద్ధుడా, నీ దివ్యమైన యోచనలు నాకు మంచివి. పరిశుద్ధుల సహవాసమే మాకు క్షేమము. విశ్వాసమందు నిలకడగా, నీ రాకడ వరకు మెలకువగా విసుగక ప్రార్థించే అనుభవాన్ని మాకు నేర్పించు యేసు. పరిశుద్ధుడా, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారం. పరిశుద్ధుడా, నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారం. విశ్వాసమందు నిలకడగా, నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును. నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నీతి
ఎన్నడు ఎడబాయవు. పరిపూర్ణుడా, నీ దివ్యమైన చిత్తమే మాకు జీవాహారం, పరవాసిగా జీవించడం మాకు నిత్యమైన సంతోషం. Yes, Lord. Praise God. పరిపూర్ణుడా, నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా, నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే, ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి కనపరతును. ఆశ్రయమైనది నీ నామమే, నీ త్యాగమే, ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి కనపరతును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామములో ఖచ్చితముగా సమయమును పాటించడం అనేది నిజంగా క్రైస్తవ పిల్లలు అనుటకును క్రీస్తును అనుసరించిన పిల్లలకును అది తగినది అని వాక్యం సెలవిస్తుంది. కనుక కాలం ప్రకారము దేవుని చిత్తాన్ని అడగటం అనేది మంచి క్రమం, మంచిది. ఈనాటి మరి పునరుద్ధాన దిన ఆరాధనకు చేర్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈనాటి మన యొక్క వాక్య ధ్యానము ఈ క్రిస్మస్ సీజన్, ఇది క్రిస్మస్ సీజన్ అంటారు. ఎందుకనగా ఇప్పటికి కూడా ఇంకా చాలా సంఘాల్లో సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయి. నిన్నటి వరకు రేపటి మంగళ బుధవారాల్లో మరి క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి. దానికి ముందుగా సెమీ క్రిస్మస్లు చాలా సంఘాల్లో క్రిస్మస్ కంటే ఘనంగా జరిగించుకుంటున్నారు. మనం కూడా జరిగించుకొని ఉన్నాము. ఆ మాదిరిగా ప్రపంచమంతా మరి ఆయన్ని కొనియాడి ఆరాధిస్తున్నటువంటి ఈ దినంలో మనం సమీపంలో ఉన్నాం. అయితే ఈ క్రిస్మస్కు ముందుగా యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించడానికి, ఆ క్రిస్మస్ దినమున మనం ఆయన్ను ఆరాధించడానికి, దానికి ముందుగా ప్రవచనముల యొక్క మాట ఏంటి, ప్రవచనాలు ఏం తెలియజేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము కొన్ని మాటల ద్వారా పరిశుద్ధ లేఖనాలోంచి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూసినప్పుడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈనాటి మన వాక్యధానము యెషయా మొద్దు నుండి చిగురు. ఈ చిగురు అనే మాటకు అర్థమేంటి, అంకురము అనే మాటకు అర్థమేంటి, అది ఎలా ఎదుగుతూ ఉంది, ఆ మొద్దు ఏంటి అనే కొన్ని సంగతులను మనము ఈరోజు లేఖన భాగాల్లో నుంచి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో ఈ మాటను మనం చూసినప్పుడు ప్రవక్తలైనటువంటి వారు, యెషయా గ్రంథకర్త అయినటువంటి వారు ఇక్కడి మాటలను మనకు తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును.
వాని ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చిగురు అనే మాటను మనము తీసుకుంటే ఈ చిగురు అనేది యేసు ప్రభు వారికి సాదృశ్యముగా కనిపిస్తుంది. ఈ చిగురు అనేది, మొద్దు అనేది తండ్రి అయిన దేవునికి, లేదా ఆ యొక్క మొద్దు అనే మాటను తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవునికి మనము దాన్ని అన్వయించినప్పుడు అందులో నుంచి చిగురించినటువంటి వారే యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు వారే చిగురు. ప్రవచనముల నెరవేర్పు ప్రకారము యెషయి మొద్దు అనే మాటను తీసుకుంటే యెషయి యొక్క కుమారుడు ఎవరు? దావీదు. దావీదు వంశావళిలో నుంచి పుట్టినటువంటి కుమారుడు యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు వారే చిగురు. ఆ చిగురు ఏమవుతుందనే విషయాలను చూస్తే ఆ చిగురు వాని ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంకురం అనే మాటను తీసుకుంటే ఒక మొలక లేదా ఒక మొక్కగా ఒక మొలకగా యేసు ప్రభు వారు ఈ లోకమందు జన్మించి ప్రవచనముల నెరవేర్పు ఏదైతుందో దాన్ని నెరవేర్చుటకు తండ్రి చిత్తమునకు లోబడి యెషయి అనే మొద్దు నుండి చిగురిస్తున్నటువంటి వారుగా యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించి ఉన్నారు. రేపటి క్రిస్మస్ రోజున ఆయన జన్మించట్లేదు. ఆయన జన్మించి 2025 సంవత్సరాలకు పూర్వమే జన్మించాడు. ఆయనను జ్ఞాపకముగా ఆయనను ఆరాధన చేస్తున్నాము. క్రిస్మస్ అనేటువంటి పండుగ దినమున ఆరాధన చేయటమే ఆ పండుగ, ఆ క్రిస్మస్. అయితే యేసు ప్రభు వారు యెషయి అనే మొద్దు నుండి చిగురించి లేదా పుట్టి ఆ వేరుల నుండి అంకురముగా, ఒక మొలకగా, ఒక మొక్కగా ఎదిగి ఏం చేస్తున్నాడట? ఎదిగి ఫలిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఈనాడు ప్రపంచమంతా ఆయనను కొనియాడుతున్నది, ఘనపరుస్తున్నది. ఆయనను ఆరాధించుటకు అనేక విధములుగా సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేనికి సిద్ధపాటు కలిగి ఉన్నారంటే ఆయన యొక్క చిన్న చిగురుగా ఈ లోకములో నివాసము చేసి జన్మించి ఒక మొలకగా, మొక్కగా ఎదిగి ఒక మానుగా ఈ లోకంలో అనేక మందికి మాదిరికరమైనటువంటి మనుష్య జీవితమును జీవించడానికి లోకానికి వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక మొలకగా ఎదిగి ఫలిస్తూ ఉన్నాడు. ఆయనలో నివాసం చేస్తున్న మనము ఆయన పిల్లలుగా ఆ రీతిగా మనము ఫలించే అనుభవంలోనికి వెళ్ళాలి. దావీదు తండ్రి అయినటువంటి యెషయి అనే మొద్దు నుండి ఒక అంకురముగా ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? శాంతిని, నీతిని, మంచితనమును పునరుద్ధరించి ప్రపంచాన్ని పాలించే పాలకుడుగా పుట్టి ఉన్నాడు. స్తోత్రం. ప్రపంచాన్ని పరిపాలించే పాలకుడుగా, ఆయన పిల్లలైన వారి ఎడల నీతి న్యాయములను జరిగించేటువంటి పాలకుడుగా యెషయి మొద్దు నుండి ఒక మొలకగా ఎదిగి ఫలిస్తూ ఉన్నాడు. ఈ 11వ అధ్యాయంలో 10వ వాక్యంలో కూడా ఒక మాటను చూస్తాం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. స్తోత్రం. ఆయన విశ్రమ స్థలం అంటే అనేక మందికి ఆయన నివసించు చోటు. ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రస్తుతం మనము ఆయన నివసించే స్థలంలో ఉన్నాం. మనం
ఆయన మనకు ఒక నివాస స్థలముగా ఏర్పరిచినటువంటి స్థలములో ఉన్నాము. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద, దేవుని యొక్క వేరు చిగురు యొద్ద మనము ఈరోజు విచారణ చేయటానికి కూడుకుంటున్నాము. ప్రతి పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో విచారణ చేయటానికి కూడుకుంటున్నాం. విచారణ అంటే అడిగి తెలుసుకోవటము. అయ్యా, మేము ఏమై ఉన్నాము, మేము ఎలా ఉన్నాము, మేము ఎలా బ్రతకాలి, ఎలా నివాసం చేయాలి, మా బ్రతుకు దినములేంటి, మా జీవన విధానం ఏంటి అని ఆయన సన్నిధిలో విచారణ చేయటానికి మనము దేవుని సన్నిధికి వస్తున్నాము. స్తోత్రం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నివాసం చేస్తున్న మనం ఏమై ఉన్నామో యెషయి యొక్క చిగురు మొద్దు ఏమి మనకు తెలియజేస్తుందో జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. ఆయన దగ్గర విచారణ చేయాలి. యేసు ప్రభు వారి యొక్క సన్నిధిలో మనం విచారణ చేయాలి. ఆయన విశ్రమించే స్థలములో ప్రభావము కలిగినదని, మహిమ కలిగినదని, ఆ మహిమను అనుభవించే వారముగా మనం ఉండాలి. ఆయన యొక్క మహిమను మనం అనుభవించాలి. ఆ ప్రభావం మన యొక్క కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన బిడ్డల్లో, మన సంఘములో ఆవిర్భవించాలి. ఇది పండుగకు శుభ సూచనం, ఆరాధనకు శుభ సూచనం. ఆయన ఏమై ఉన్నాడని ఎరిగేటువంటి ఒక శుభ సూచనం ఏంటంటే యెషయి ముద్దు నుండి చిగురు పడుతుంది. ఆ చిగురు యేసు ప్రభు వారుగా జన్మిస్తున్నాడు. ఆ జన్మించిన ఆ యొక్క మొక్క ఎదిగి ఫలించేదిగా ఉంటుంది. ఆయన యొక్క విశ్రమ స్థలములో ఉన్న మనము ఆ ప్రభావమును అనుభవించే వారముగా ఉండాలి. ఆ ప్రభావమును అరిగి తెలుసుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. యెషయి గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును, అతిశయాస్పదముగాను శుభ లక్షణముగా నుండును. స్తోత్రం. ఏమంటుంది అక్కడ? యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. భూషణం అంటే అలంకారము. మీ యొక్క మెడలలో ధరిస్తుంటారు భూషణములు. ఏమంటారు వాటిని? ఇంకా హారాలు, ఇంకా నగలు, ఆభరణాలు. దట్ ఈస్ రైట్ వర్డ్. మీ మెడలో ధరిస్తుంటారు ఆభరణాలు. దేనికి ఆభరణాలు? అవి అలంకారముగా కనిపించుట కొరకు. ఈరోజు ఆయన యెహోవా చిగురుగా మహిమను కలిగి అలంకారముగా ఈ లోకములో ఆయన జన్మించి ఉన్నాడు. మనకు అలంకారముగా, మనకు భూషణముగా ఆయన జన్మించి ఉన్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు యెహోవా చిగురు మహిమను, ప్రభావమును, భూషణమును ఆయన ధరించుకొని ఉన్నాడు. ఈరోజు మనం ఏమై ఉన్నాము? ఆ అలంకారప్రాయమైనటువంటి భూషణమును మనం ధరించి ఉన్నామా? ఆయనట యెహోవా చిగురుగాను, మహిమ కలిగిన వాడుగాను, భూషణముగాను ఈ లోకంలో అలంకారముగా ఉన్నాడు. ఒక శుభ లక్షణముగా కూడా ఉన్నాడు. శుభ లక్షణము. శుభ లక్షణం అంటే మంచి క్రమము కలిగిన వాడుగా, తండ్రి చిత్తమును ఏమాత్రము ప్రక్కకు నెట్టక
ఆయన యొక్క మార్గములో నడిచేవాడుగా, శుభ లక్షణాలు వీక్షిస్తున్న వారికి మన పిల్లలకు శుభ లక్షణాలు నేర్పించాలి. ఛానల్ లైక్ చేయండి. శుభకార్యాలకు వెళ్ళటం మాత్రమే అనేక మందికి ఛానల్ పరిచయం చేయవచ్చు. శుభకార్యాల్లో పాలిభాగస్తులుగా ఉండి సంతోషించడం మాత్రమే తెలుసు. శుభ లక్షణాలంటే తెలియదు. మంచి అలవాట్లు, మంచి క్రమము, మొదట దేవుని ఎడల భయభక్తి, దేవుని యొక్క సన్నిధిలో ఆ మహిమను ప్రభావమును అనుభవించే అలవాటు, ఆ దేవుని యొక్క వేరు చిగురును మరి ఆహ్వానించే అలవాటు, ఆ చిగురుకు కలిగిన శుభ లక్షణాలను మన పిల్లలకు నేర్పించే తల్లులుగా, తండ్రులుగా, సంఘాలుగా మనం ఉండాలి. ఆ చిగురు ఇంకా ఏమైందో ఇంకొన్ని మాటలు మనము చూద్దాం. యాభై 53వ అధ్యాయము ఐజయా 2వ వాక్యాన్ని చూద్దాం. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. చాలు. ఎలా పెరిగాడట? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు అనగా యేసు ప్రభువారు, ఆయన అనగనగా పరమనున్నటువంటి దేవాతి దేవుడు. అలా ఆయన పెరిగాడు. ఆర్డినరీగా పుట్టాడని మనం అనుకుంటున్నాము. ఆయన పెరిగిన విధానం అంత ఏంటంటే, ఆయన జన్మించిన విధానం అంత ఏంటంటే, తండ్రి చిత్తమునకు మాత్రమే లోబడి బ్రతికాడు. తండ్రి ఎక్కడైతే ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు. నువ్వు ఎక్కడ జన్మించాలో అక్కడే జన్మించాలి. నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. నువ్వు ఎలా నివాసం చేయాలో అలా నివాసం చేయాలి. నువ్వు ఎలా మరణించాలో అలా మరణించాలి. యెషయి వేరు చిగురు మొద్దుగా, ఎండిన లేత మొక్కవలెను, భూమిలో ఎండిన మొక్కవలెను. ఆ మాదిరిగా దేవుని యొక్క సన్నిధిలో పెరిగాడు, దేవుని చిత్తములో పెరిగాడు. ఆయన జన్మించినది మాత్రమే కాకుండా అనేక మందికి మాదిరిని నేర్పించాడు. దేవుని సన్నిధిలో ఎదిగే అనుభవాన్ని నేర్పించాడు. సమూయేలును పెంచాడు. ఎవరు పెంచారు సమూయేలును? తల్లిదండ్రులు పెంచారా? ఎవరు పెంచారు? మరి యాజకుడు పెంచాడు. సమూయేలు యాజకుని దగ్గర పెరిగాడు. యాజకుని యొక్క పర్యవేక్షణలో పెరిగాడు. హన్నా ఎన్నో దినాలు ప్రార్థన చేసింది. ఎన్నో దినాలు ప్రార్థన చేసిన తర్వాత సమూయేలుని ఇచ్చాడు. అవునా? అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనలేదు. అయ్యా, ఈ కుమారుణ్ణి నీ సన్నిధిలో పెంచుతానని ఒక తీర్మానం చేసుకుని యాజకుని దగ్గర పెంచింది. బాల్యంలోనే దేవునితో మాట్లాడే అనుభవాన్ని పొందాడు. స్తోత్రం. ప్రియులారా, వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన ఏ రీతిగా తండ్రి చిత్తమునకు లోబడిన వాడిగా, బాల్యము నుంచి యవ్వనము నుంచి తన యొక్క మరణ దినములో నుంచి పునరుద్ధానం వరకు కూడా ఎక్కడ కూడా తండ్రికి ఏమాత్రము ఎదురు తిరగలేదు, ఎదురు సమాధానం చెప్పలేదు. నేను ఎందుకు ఇలా అని అడగలేదు. కేవలము నీ చిత్తాన్ని నేను జరిగించుటకు నువ్వు నన్ను ఏర్పరచుకున్నావయ్యా అనే ఒకే ఒక తీర్మానముతో పెరిగాడు. మరొక మాట చూద్దాము. ఇర్మియా గ్రంథము
23వ అధ్యాయము 5వ వాక్యం చూద్దాం. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. స్తోత్రం, హల్లెలూయా. ఆ నీతి చిగురే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతి చిగురుగా ఆయన జన్మించాడు. ఆర్డినరీ క్రిస్మస్ చేస్తే ప్రయోజనం లేదు, ఆచార సంబంధమైన క్రిస్మస్ చేస్తే ప్రయోజనం లేదు. ఆ చిగురు ఎందుకు జన్మించాడు? ఆ అంకురము ఎలా ఎదిగింది? ఆయనను అంకురముగాను, చిగురుగాను, మొక్కగాను, ఫలించేటువంటి కొమ్మగాను వర్ణించారు. ఎంత చక్కని నామకరణములు కలిగిన వాడు ఉన్నాడు చూడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం ఎలా ఉన్నాం? మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం? మన యొక్క జీవిత దినములు ఎలా ఉన్నాయి? మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నాయి? ఆచార సంబంధమైన పండుగలు కాదండి, మంచిదే. సంవత్సరంకి ఒకసారి గృహాన్ని శుభ్రపరచుకోవడము, చక్కగా పెయింట్లు వేసుకోవడము, గృహాలు అలంకరించుకోవడము, నూతన వస్త్రాలు ధరించడం అన్నీ మంచిదే. అన్నిటినీ అనుసరిస్తున్న నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నావా? ఆయన ఎలా జన్మించాడు? ఎందుకు జన్మించాడు? ఇక్కడ ఈ మాటలను మనము గమనించినప్పుడు, రానున్న దినాల్లో దావీదుకు నీతి చిగురుగా పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. ఏమండి, ఆయన ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు పరిపాలిస్తున్న సీఎంలు, పిఎంలు వాళ్ళందరికంటే పైన ఉన్నాడు ఆయన. వాళ్ళందరినీ పరిపాలించి నడిపిస్తున్నటువంటి వాడు ఆయన. ఆయనను మరిచారు. ఆయన దగ్గర ఆయన ఏర్పరచుకున్న వారిని పూజిస్తున్నారు. పూజ ఎవరికి చెందాలో, ఎవరు అర్హులో అర్హుల్ని పక్కన పెట్టేశారు. అర్హత లేని వారికి అర్హతను అంటగడుతున్నారు. ఆయన ఈ లోకంలోనికి ఏమై వచ్చాడంటే రాజై ఆయన పిల్లలను పరిపాలన చేయటానికి వచ్చాడు. మనందరినీ పరిపాలిస్తున్నటువంటి ఆయన్ని మర్చిపోయాము. ఆయన ఏర్పరచుకున్న ప్రజలను మనం పూజిస్తున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి కదా! ఆయన పుట్టించిన పిల్లలను, ఆయన ఏర్పరచుకున్న ప్రజలను మనము ఆరాధిస్తున్నాము, ఛానల్ వీక్షిస్తున్నాము, వారిని గొప్ప చేస్తున్నాము. గొప్ప చేయవలసిన వ్యక్తిని మర్చిపోతున్నాం కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలు చేసిన వారిని మర్చిపోతాం. చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. వానికంటే కూడా ఆ చివరిలో అందిస్తాడే వాడిని గొప్ప చేస్తాడు. ఈ కష్టపడి ప్రయాసం వాడు ఇటుపోతాడు. ఈరోజు నాయన రాజై పరిపాలన చేయటానికి భూమిపైకి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మరొక మాట ఉంటుంది అక్కడ, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించేవాడు. ఆయన ఆర్డినరీగా ఎట్లా పడితే అట్లా ఎవరితో ఏం మాట్లాడుతున్నావు కొంతమందికి తెలియక మాట్లాడుతుంటారు. తెలియకనే పాపం. దానికి కారణం ఏంటంటే వివేకం లేని ప్రజలు. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు చాలా వివేకము కలిగి మాట్లాడాలి. ఆ వివేకాన్ని నేర్పించటానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన యొక్క సరిహద్దులలో మనం ఉండాలి. ఆయన దగ్గర విచారణ చేయడానికి మనం ఎందుకు రావాలంటే మనకు వివేకాన్ని నేర్పిస్తాడు గనుక. ఆయన ఊరికే పుట్టలేదు ఇక్కడ. పరిపాలన అంటే ఏంటి? నువ్వు ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నైబర్స్ను ప్రేమించాలి, ఎలా సంఘములో ఉండాలి అనే యొక్క వివేకాన్ని నేర్పించడానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేమంటాడు? భూమి మీద నీతి న్యాయములను జరిగించటానికి వచ్చాడు.
యెషయి చిగురు నుంచి మొలచిన ఒక మొలక, ఎండిన ఒక ఆ మొత్తు నుంచి చిగుర్చింది అంట. ఆ మొత్తు నుంచి చిగుర్చినటువంటి ఆయన అంకురము మొక్కగా మొలకగా ఎదిగి ఫలించి నీతి న్యాయములను ప్రపంచములో జరిగించటానికి ఆయన పుట్టాడు. స్తోత్రం. ఊరికే అని లోకంలోకి రాలేదు. తండ్రి ఊరికే పంపించలేదు. మన మధ్యలో ఆయన నివాసం చేయటానికి ఆయనకు నివాసము లేక ఆ పశువుల తొట్టులో పుట్టలేదు. నీతి న్యాయములను భూమి మీద జరిగించటానికి ఆయన వచ్చాడు. ఇంకా 6వ వాక్యంలో కూడా ఉంటుంది కదా, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టును. సిద్కేని నీతి. ఆయన రక్షణ మాత్రమే కాకుండా నీతి న్యాయములను ఈ లోకంలో జరిగించి మంచి పరిపాలన చేసి వివేకముగా నడిపించేటువంటి ప్రజలను ఏర్పరచుకోవడానికి ఆయన యెషయి మొద్దు చిగురుగా జన్మించాడు. ఇంకా మనము గమనించినట్లయితే 33వ అధ్యాయము 15వ వాక్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. దావీదునకు నీతి చిగురుగా, దావీదు వంశావళిలో నీతి చిగురుగా ఆయన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జకరియా ప్రవక్త కూడా మరి నీతి చిగురు గురించి కొన్ని మాటలు పలకడాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము జకరియా గ్రంథం 8వ వాక్యాన్ని చూద్దాం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. స్తోత్రం. చిగురు అనే సేవకుడుగా, చిగురు అనే క్రీస్తుగా, చిగురు అనే రక్షకుడుగా, చిగురు అనే పరిపాలకుడుగా, చిగురు అనే నీతి న్యాయములను జరిగించే యేసుక్రీస్తుగా ఈ లోకములో జన్మించబోతున్నాడు. జన్మించి ఉన్నాడు, పోతున్నాడు కాదు. నీతి న్యాయ రాజ్య పాలనలు జరిగించుచున్నాడు. జరిగించువాడు ఆయనే, ఆల్రెడీ జరిగిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము జకరియా గ్రంథము 12వ వాక్యాన్ని చూడండి. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. స్తోత్రం. ఏమండి, చూసారా ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడు భూమి మీద. వరకు ఆర్డినరీగా కొంతమంది దిక్కుమాలిన ప్రజలు అంటుంటారు, ఆయనకు స్థలమే లేనివాడు ఏం దేవుడు, పశువాకులు పుట్టిండి ఏం దేవుడు. ఈ పనికి మాలిన వాళ్ళు తెలిస్తేగా. ఆయన ఈ లోకంలో చిగురు అను ఒక మనుష్యుడిగా పుట్టాడు. ఆయన పుట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఉన్న స్థలంలో నుండి చిగురుస్తున్నాడు. చిగురిస్తూ అనేక మందిని చిగురించేవాడుగా ఉన్నాడు. చిన్న మొలకగా, చిన్న మొక్కగా జన్మించిన ఆయన అనేక మందిని,
అనేక మొక్కలను, అనేక చెట్లను, అనేకమైనటువంటి ప్రజలను పాలించే నాయకుడుగా ఆయన జన్మించినాడు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ప్రవచనముల యొక్క నెరవేర్పు, ప్రవచనాలు యెషయా ప్రవక్త మరి ముందు చెప్పాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుంది కదా, ఏముంటుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద ఆయన ఊరికే పుట్టాడా? యెషయా చిగురుగా ఊరికే ఉన్నాడా? ఆ మొద్దులో నుంచి పుట్టిన ఆయన రాజ్యభారాన్ని మోయటానికి వచ్చాడు. ఆయనేమో ఆర్డినరీగా పుట్టలేదు. ఆయన భుజాల మీద వేసుకున్నాడు ఈ భారమంతటిని. ఆయన రాజై ఆయన పిల్లలను ఏలటానికి, పరిపాలించటానికి రాజుగా ఆయన భుజము మీద భారాన్ని మోయటానికి వచ్చాడు. యెషయా యొక్క ఆ మొద్దులో నుంచి ఒక చిగురుగా, అంకురముగా ఆయన ఎదిగి ఫలించి అనేక మందిని పాలించే రాజుగా ఉన్నాడు. స్తోత్రం. ద కింగ్ ఆఫ్ కింగ్. ఆయన రాజులకే రాజై వచ్చాడు. పరమ నుంచి భూమికి దిగి వచ్చాడు. తండ్రి చిత్తమును నెరవేరుస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన బిడ్డలు మన మాట వినే విధంగా మనం నెరవేర్చుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే ఆ ఎదిగేటువంటి చిగురు దగ్గరికి బిడ్డలు నడిపించక, ఆ అంకురము యొక్క విధానం ఏంటో పిల్లలకు నేర్పించక, ఆ మొద్దు యొక్క ప్రతిఫలాలను ఆ బిడ్డలు అనుభవించక, దేవునికి దూరస్తులుగా ఉంటూ దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని ఎరుగని పిల్లలుగా ఉన్నారు. ఒక మాట చదువుకొని వాక్య భాగాన్ని ముగించడానికి నేను ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఒక మాటను చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వాక్యము. చాలమ్మా. స్తోత్రం. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రికలో పౌలు కూడా ఈ మాటలను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పౌలు కూడా న్యూ టెస్టిమెంట్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనుల ఏలుటకు లేచువాడు వచ్చును. స్తోత్రం. ఎవరండి ఈయన? అన్ని జనుల్ని ఏలటానికి వచ్చాడు. అన్ని జనులు అంటే ఎవరు? మీ ఆయన, నీ కొడుకు, మీ పిల్లలు, మీ కూతుర్లు, మీరే. మళ్ళీ వేరే వాళ్ళని ఏలు పెట్టి చూపొద్దు. అన్ని జనులంటే మీ భర్తలే. దేవుని సన్నిధికి నడవక, దేవుని మాటలు వినక, మీ బిడ్డలకి ఆ చిగురంటే ఏంటో నేర్పించుకున్నారు. చూశారు? వాళ్ళే అన్ని జనులు. ఆ అన్ని జనులను ఏలటానికి వచ్చాడు ఈయన. యెషయి వేరు చిగురు నుంచి అన్యజనులు ఏట్టుకు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదురు. స్తోత్రం. ఇంకా చాలా మంది నిరీక్షణ కలిగి వారు ఉన్నారు. చాలా మంది యవనస్తులు బయట తిరుగుతున్నారు. నేను వచ్చిన వెంటనే లోపలికి రండి అయ్యా, మందిరంలో అన్నట్టు. ఎందుకు సార్? మేము బయట నుంచి మొత్తం వింటున్నాం. మేము బయట నుంచి మొత్తం వింటున్నాం. మీరు బాక్సులు, గొట్టాలు, మైకులు పెట్టారు కదా, అవి మీరు వినటానికి కాదు. మీకంటే ఇంకా అన్ని జనులు ఉన్నారు. మీరు సెకండ్ స్టెప్ అన్ని జనులు ఛానల్ వీక్షిస్తున్నారు. ఎందుకంటే సగమటు సగం వింటున్నారు కాబట్టి. మనవి ఈ మైకులు పెట్టింది వాళ్ళ కోసం కాదు. ఫస్ట్ స్టెప్ అన్ని జనులు ఉన్నారు, అనేక వాళ్ళ కోసం మైకులు పరిచయం చేయవలసిందిగా ఎనీహౌ నా ప్రియ దేవుని మనం చేస్తున్నాం. దేవుని వాక్యం మనకు చక్కగా చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన దేవుని ఎరుగని పిల్లల కొరకు వచ్చాడు. ఎరుగున్నామని భ్రమలో దేవునికి దూరంగా ఉన్న వారిని ఏలటానికి వచ్చాడు.
వాళ్ళను ఆయన పిల్లలుగా చేర్చుకోవటానికి వచ్చాడు. ఆ యెషయి ఆ మొద్దులో నుంచి వేరు చిగురుగా జన్మించినటువంటి ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు గనుక ఆయన యొక్క ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించే వారముగా, దేవుని వల్ల ఆయన ఏమైతే పొందుకొని ఈ లోకానికి వచ్చాడో, ఏ ప్రణాళిక ద్వారా ఈ భూమిలో ఆయన మనుష్య కుమారుడుగా జన్మించి ఉన్నాడో, ఆ దేవుని చిత్తాన్ని ఎరిగే వారముగా మనం ఉండాలి. ఆచార సంబంధమైన క్రిస్మస్లు మనం చేస్తే ప్రయోజనం లేదు. దేవుని చిత్తాన్ని ఎరుగు తెలుసుకునే క్రైస్తవులుగా ఆ యెషయి యొక్క మొద్దు ఏరు చిగురు నుంచి ఏమైతే మరి అది ఎదిగి ఒక మొక్కగా ఫలించటానికి భూమిపైకి వచ్చిందో, ఆ విధానాన్ని ఎరిగి తెలుసుకునేటువంటి పిల్లలుగా, సంఘాలుగా, కుటుంబాలుగా మనం ఉండాలి. రానున్న నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు చేసుకోండి. భర్తలను దేవుని సన్నిధికి నడిపించుకునే మంచి తల్లులుగా, గుణవతి కలిగినటువంటి స్త్రీలుగా, సలోమాలు ప్రకటించినటువంటి మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం ప్రకారం నివసించేటువంటి తల్లులుగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, అది నూతనమైనటువంటి సంవత్సరము, క్రిస్మస్, అదే నూతన ఆరాధన. మనము పాత జీవితాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు. రక్షణ పొందుకున్నామనే అనుభవంలో ఉంటూ పూర్తిగా మనం పొందవలసినటువంటి ఆ ఫుల్ఫిల్ అయినటువంటి రక్షణను మనము కలిగిన వారముగా మనం ఉండాలి. పేరుకు మాత్రమే ఏది మనము చేయకూడదు. చేస్తున్న ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తానికి, దేవుని నుంచి మనం పొందుకునే మహిమ ప్రభావాన్ని అనుభవించటానికి చేయాలి. అట్టి కృపలో యెషయి యొక్క ఆ మొద్దు నుంచి వేరు చిగురుగా యేసు ప్రభువాన్ని సాదృశ్యంగా మనకి లోకానికి ఆయన ఎందుకు ఇచ్చాడు? అన్యులుగా ఈ లోకంలో నివాసం చేస్తున్న మనల్ని ఆయన ఏలటానికి, రక్షణనివ్వటానికి, నీతి న్యాయములను నేర్పించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఆయనను కలిగిన పిల్లలుగా, సంఘాలుగా నూతన తీర్మానంలోనికి మనం వెళ్ళాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం. చక్కగా ఆయన స్తుతించుదాం, ఘనపరచుదాం. ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్న మనము ఆరాధించుదాం. ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆయనను, ఆరాధనలో ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొనవలసిన మనము ఎక్కడో పేరుకు మాత్రమే ఆయన సన్నిధులు నివసించే క్రైస్తవులుగా గాక, పేరుకు మాత్రమే ఈ లోకంలో నివసించే ప్రజలుగా గాక ఆయన స్తుతించుదాం. జగములనేలే పరిపాలకా, జగతికి నీవే ఆధారమా. స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా అందరం కూడా మన రెండు చేతులు జోడించి బలముగా, ఉద్యమముగా, శక్తి కొలది ఆయన ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్.
బలముగా, ఇంకా ఉత్సవముగా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. స్తుతించు. స్తోత్రం. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడగా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా, ప్రతి ఒక్కరు నోరు తెరిచి, నోరు తెరిచి, యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. అవును నాయనా, నువ్వు జగములు నేలే పరిపాలకుడు అయ్యా. జగతికి నీవే ఆధారమైన మేము ఎరగని వారముగా ఉన్నామయ్యా. ఆత్మతో మనస్సుతో నిన్ను స్తోత్రిస్తూ స్తుతిస్తున్నామయ్యా. ఎస్, సంతోషంగా అందరూ కూడా స్తోత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. జీవముతో చప్పట్లు కొడుతూ ప్రభు సంతోషంగా, అందరం సంతోషంగా సంతోషంగా. క్రీస్తు పుట్టుక దినాలు సంతోషంగా అందరం చప్పట్లు కొడుతూ మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. అవునయ్యా, స్తోత్రం. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. అందరూ కూడా చేతులు పైకెత్తాం. నీ సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి, యేసు నీ సన్నిధిలో మేము పొందుకున్న మేలు ఇది తరగని సౌభాగ్యమయ్యా. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నోరు తెరుచు, యేసయ్యా. Yes, yes. చాలయ్యా, యేసయ్యా, యేసయ్యా. చేతులు పైకెత్తి, యేసయ్యా పిలువు. చాలయ్యా. జగములనేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఎస్, ఆయన జగతికి ఆధారమై ఉన్నాడు. జగములనేలే పరిపాలకుడికి లోకానికి వచ్చాడు. యేసు యొక్క మొద్దు చిగురుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. స్తోత్రం. ఎస్, సంతోషంగా. గ్లోరీ, హోలీ స్పిరిట్, పరిశుద్ధుడా స్తోత్రం. సంతోషముగా ప్రతి ఒక్కరు హల్లెలూయా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. అవును నాయనా, నీ యొక్క చరిత్ర ఏమి వివరించగలమయ్యా. స్తోత్రం నాయనా, స్తోత్రం. నీ మహిమను
కనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. అవును నాయనా, కనులైన వారికి లేని కృప, ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. స్తోత్రం. జీవితమంతా జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. అవునయ్యా, నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. స్తోత్రం నాయనా, స్తోత్రం. అందరం కూడా సంతోషంగా స్తుతులు చెల్లిస్తూ ఆయన వైపు రెండు చేతుల పైకెత్తి, అయ్యా నిన్ను స్తుతిస్తున్నాను. యేసయ్యా నా కుటుంబంలోనికి రా, యేసయ్యా నా జీవితంలోనికి రా. యేసయ్యా ఇదిగో నా భర్తను నీ సన్నిధికి నడిపించు, నా బిడ్డలను నీ సన్నిధికి నడిపించు, కుటుంబాలుగా మేము ఆరాధించడానికి మాకు నేర్పించు అని అడుగు స్తోత్రం, అడుగు. స్తోత్రం నాయనా, స్తోత్రం. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే. అవును నాయనా, నువ్వు పరిశుద్ధుడా, నువ్వు మా ముందు మమ్మల్ని నడిపించు యేసు. స్తోత్రం. నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే. అవును నాయనా, ప్రతి విధమైన పరిస్థితులను మార్చిన దేవా, విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపైన నా ఉంచి విశ్వాసము నీపై నుంచి విజయమునే దాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి వద్దకే సాగేదా. ప్రతి ఒక్క రెండు చేతుల పైకి, రెండు చేతుల పైకి, యేసయ్యా. రెండు చేతుల పైకి, యేసు. నీ కృపా Yes, yes. చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడగా నిరతము ప్రేమ గీతము. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, యేసయ్యా, యేసయ్యా. ప్రతి ఒక్కరు యేసయ్యా. యేసయ్యా, నీ కృపా నీ కృప చాలు యేసయ్యా. చాలయ్యా. నన్ను సజీవుడిగా ఉంచినందుకు యేసయ్యా, నన్ను జీవంతో ఉంచినందుకు యేసయ్యా, నీ సన్నిధిలో నన్ను ఉంచినందుకు యేసయ్యా, నీ సహవాసంలో ఉంచినందుకు యేసయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. స్తోత్రం, స్తోత్రములైనా స్తోత్రం, నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. నిన్ను ఆరాధించే కృప మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రమయ్యా. తండ్రి, స్తోత్రం. నీ కృప చాలు యేసయ్యా. అవునయ్యా.
నీ ప్రేమ చాలు యేసయ్య. జగములను పరిపాలించే యేసయ్య, జగతిలో ఉన్నటువంటి నీ బిడ్డలను ఎరుక్కున్నారయ్యా. అవునయ్యా. నీ సన్నిధికి నడిచే కృపను దయచేయి యేసయ్య యొక్క చిగురు నుంచి నాయనా, దావీదు వంశావళి నుంచి ప్రభువా నాయనా, నీ కుమారుణ్ణి ఒక అంకురముగా, ఒక మలకగా నాయనా ఈ లోకంలో ఎదిగి ఫలించి నీ పిల్లలైన వారిని పాలించుటకు ఏర్పరచుకున్నావయ్యా. అట్టి శుభతరుణంలో మేము ప్రవేశిస్తున్నాం. నీ కృప ద్వారా తండ్రి, ఆయన యొక్క పుట్టుకను, ఆ విశిష్టతను మాకుతో ఈరోజు మీరు పంచుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఉన్నతమైనటువంటి మాటల ద్వారా మీ యొక్క ఉపదేశమును మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, కుటుంబాలుగా నీ సన్నిధిలో ఆరాధించడానికి నాయనా స్వరమెత్తి నోరు తెరిచి మనపూర్వకముగా నాయనా కన్నీటితో నిన్ను ఆరాధించిన బిడ్డలను ఎత్తుపట్టమని ఇంతవరకు నీ కృప ద్వారా ప్రభా నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇట్టి కృపలేని వారి కృపనివ్వండి. ఇట్టి పరిశుద్ధ సహవాసంలో చేరలేని వారిని చేర్పించండి నాయనా. అన్యులకు మిమ్మల్ని గూర్చిన సువర్తమానమును ప్రకటించుటకే నాయనా ఒక చిగురుగా ఈ లోకానికి యేసు ప్రభువుని మీరు ఇచ్చారని లేఖనాల ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు. ఆ చిగురుతో సహవాసం, ఆ చిగురులో ఎదిగి ఫలించే అనుభవం నీ బిడ్డలకు నేర్పించండి అయ్యా. మీకు దూరస్తులుగా బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో కుటుంబాలుగా మోకరిల్లటానికి, ఈ లోక మాల్యంను మెరిచి ఈ లోకమున ప్రతిదీ ప్రభువా క్షణమాత్రమే ఎరిగి నీ సన్నిధిలో మోకరించే అనుభవం నేర్పించండి. మీతో సహవాసం చేసే అనుభవాన్ని నేర్పించండి నాయన. మీకు దూరస్తులు కూడా ఎంతమంది బిడ్డలైతే మాటలను ఆలకిస్తున్నారు, అట్టి బిడ్డలు తండ్రి నీ సన్నిధిలో మోకరించి మీ సహవాసములో పరిశుద్ధుల గుంపులో పాలిభాగస్తులు గుండకు కృపనిమ్మని మమ్మల్ని చేర్చుకుని మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసే ఘనమైన నామములో ప్రార్థించుకుని మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది.